తాళ్ళూరు మండలంలో కరువు పనికి సంబంధించి జరిగిన ఆడిట్కి సంబంధించిన మండలంలోని పూర్తి సమాచారాన్ని ఈరోజు ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం కారణంగా జరగాల్సిన ప్రజావేదిక తాళ్ళూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి మీటింగ్ హాల్లో జరపడం వల్ల ఈ ప్రజావేదికకు ప్రజలు మాత్రం రాలేదు. ఈ ప్రజావేదికలో మండలంలోని నాయకులు, అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రం పాల్గొన్నారు. అయితే ఈ ఆడిట్లో డిఆర్పీలు వారి సిబ్బంది కలిసి తాళ్ళూరు మండలం మొత్తం మీద 41 లక్షల రూపాయల అవినీతి జరిగినట్టు, వర్కులు జరగనట్టు వారు గుర్తించారు. ఈ ప్రజావేదికకు వచ్చినటువంటి అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు కరువు పని సిబ్బంది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు చూపించడంతో 41 లక్షల నుండి 2,50,000కి తగ్గించడం జరిగింది. ఈ ప్రజావేదికలో ఎక్కువగా బయటికి వచ్చిన సమస్యల్లా రైతులకు ఏర్పాటు చేసిన పొలాల్లో నాటినటువంటి మొక్కలు ఏవి కూడా 3 సంవత్సరాలకు మించి లేకుండా రైతులు దున్నేయడం జరిగిందంటూ తెలియపరిచారు. ఆ తర్వాత రైతులు పంట పొలాల్లోకి తీసుకున్న పంట కాలువలను సైతం తీసిన కాలువల్ని మళ్ళీ అన్నీ పూడ్చారంటూ తెలియపరిచారు డిఆర్పీలు. మరియు కరువు పనికి పోకుండా పోయినట్లు మాస్టర్ వేసి వారికి డబ్బులు చెల్లించినట్టు, మరియు కొంతమందిని పనికి పోయిన తర్వాత హాజరు బుక్లో వారి పేర్లను రుద్ది మళ్ళీ హాజరయ్యడం జరిగిందంటూ కొన్ని చోట్ల ఇలాంటి సమస్యలను గుర్తించారు ఆడిట్ అధికారులు. తాళ్ళూరు మండలంలో కరువు పనికి మండలంలోని వందలు వేల కుటుంబాలు కరువు పనికి వెళ్తున్న మండలం మొత్తం మీద 10 కుటుంబాలు మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది ఆలోచించవలసిన విషయంగా మారింది. మండలంలో పనికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ డైలీ వెళ్ళడం లేదా, లేక ఆట విడుపుగా వెళ్తున్నారా అన్న ఆలోచించాల్సిన విధంగా ఉంది ఈ కరువు పనికి సంబంధించి. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీడీఓ కె యుగకీర్తి, పీడీ అర్జునరావు, విజిలెన్స్ ఆఫీసర్ పి ప్రసన్నలక్ష్మి మరియు తాళ్ళూరు మండలంలోని పంచాయతీ సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. అది చేయాలి చేస్తున్నప్పుడు ఏదైతే దానికి ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసరు ఆ రైతు చెప్పేది కరెక్ట్, దాన్ని సర్టిఫై చేస్తే ఇట్ ఈస్ వ్యాలిడ్. మరి హార్టికల్చర్ ఆఫీసర్ సర్టిఫై చేసినప్పుడు మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు కదా. హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఎందువల్ల ఈ మొక్కలు పోయి అనేటువంటిది రాస్తున్నారు, మీకు ఇవ్వలేదండి? మాకు ఇవ్వలేదు ఇవ్వాలి కదా. మాకు ముందుగా నాకు ఇస్తే వాడికి అబ్జెక్షన్ రాయాలి కదా. మీరు అలా కాదండి, మీరు ముక్కు మీద పెట్టుకుని ఉద్యోగాలు చేయాలండి. సోషల్ ఆడిట్ వస్తుందంటేనే దేనికి సంబంధించి ఏ విషయం చూసుకో జాగ్రత్తగా. ఏపీ వాళ్ళు చూసుకోవాలి. 3 కుటుంబాలు ఒక విలేజ్ 100 తాళ్ళూరు మండల హెడ్ క్వార్టర్లో 3 కుటుంబాలు 100 డేస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ సార్ వీడియో నోట్ కెమెరా వీడియో తీయాలి. వీడియో తీసి డిఓ మేడంకి సబ్మిట్ చేయాలి. 15 డేస్లో దీంట్లో వర్షాలు పడుతుంది. మీరు ఏమి చెప్పడానికి కూడా కావాలి. అందుబాటులో నర్సరీలు ఎక్కడ ఉన్నాయి? దర్శలో ఉందని మీరు ఎక్కడంటే మొక్కలు తెచ్చుకోండి. 15 డేస్లో మొక్కలన్నీ కూడా బతికేస్తుంది. మార్చి నెలలో ఇలా సరిగా రాకపోతే కొనేసుకున్నాను. లెటర్ తీసుకెళ్ళమని చెప్పారు. వచ్చేసి ఇది అటెండెన్స్ కరెక్షన్ సార్ మొత్తం కనీసం ఫైలింగ్ చేసుకున్నప్పుడు వెరిఫై చేసుకోవాలి. మీరు ఫైలింగ్ చేసుకున్న విషయం ఏంటంటే పొడవులు అనేటువంటిది తగ్గకూడదు. విడ్త్ అనేటువంటిది ఏదన్నా మరీ కొంచెం మనం ఎక్కువ అంటే కొత్తలో ఉన్న తేడాలు అనేటువంటిది అక్కడ కనిపిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి జరగకుండా చూసుకోండి. స్కాటరీకి సంబంధించి
నాన్ నెగోషియబుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కంపల్సరీగా చేయాలి. ముఖ్యంగా రికార్డులు కానీ, జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ, రోజ్గార్ దివాస్ కానీ, ఇవన్నీ కూడా చాలా నార్మల్ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్. ఇలాంటివి మనం చేయకపోతే అది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్కే ఇబ్బంది అనేటువంటి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ వీటి వల్ల బేసిక్ అసలు అవేర్నెస్ తగ్గింది, పబ్లిక్లో అవేర్నెస్ తగ్గింది, యాక్టివిటీస్ అనేది మంచిగా జరుగుతాయి, ట్రాన్స్పరెన్సీ తగ్గింది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇవన్నీ కూడా పెట్టే అది ప్రోగ్రామ్ ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది గమనించాలని కూడా కోరుతున్నాను. మనం నోరు కాదు పనిచేయాల్సింది, రికార్డు పనిచేయాలి. అక్కడ ఎవరైనా కానీ ఎవిడెన్స్ చూస్తేనే దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ఎవిడెన్స్ చూపెట్టకుండా ఏం చూపెట్టకుండా మనం బతిలాడుకోవడం, చెప్పడం చేయడం అనేది కొంతవరకే పనికొస్తుంది. సో దయచేసి నెక్స్ట్ సోషల్ ఆడిట్ అయినా కానీ ఈ మండలంలో ఇప్పటివరకు ఈ ఆడిట్లో ఏదైతే తప్పులు దొరికాయో ఇది మీది ఏ మండలంలో పనిచేయండి, ఇక్కడే పనిచేయడం అనేది ఇంకో మండలం అనేటువంటి కాదు. బేసిక్గా నరేగాలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవి రిపీట్ కాకుండా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుతున్నాం. ఈ మండలం మొత్తం మీద పనులు చేయడం కూడా చాలా తక్కువ చేస్తున్నారు ఇక్కడ. అది కూడా ఒకటి మొత్తం 6 కోట్లు చేశారు. సో ఇక్కడ చాలామంది వెహికల్ సెక్షన్ పీపుల్స్ ఉంటారు, ఎక్కువ మంది పనులు కల్పించాలి, పనులు కూడా తక్కువ కల్పిస్తున్నారు. అట్లా 100 days అనే పదం మీనింగే లేకుండా పోతుంది. సో వీటన్నిటిని కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చట్టం ఉద్దేశాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. చట్టంలో ఏమైతే చెప్తారో అవన్నీ తెలుసుకోకుండా ఏదో రొటీన్గా ఉద్యోగం చేయడం అనేది అది ప్రాజెక్ట్ అనేది మనం నష్టం చేసినటువంటి వాళ్ళం. దయచేసి అలా చేయకుండా అందరూ మంచిగా చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు ఏవైతే సోషల్ ఫైండింగ్స్ వచ్చినాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ పీరియడ్ మంచిగా చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, ఎంపీడీఓ గారు కూడా ఇక్కడ అన్నింటినీ కూడా ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.